ఇప్పుడు లైవ్ డ్రమ్స్లోకి చేయాలంటే లైవ్ ఈవెంట్స్ చేసేటప్పుడు అక్కడ ఇంకా టేక్స్ ఉండవు, సినిమాలో టేక్స్ ఉంటాయి, ఇష్టం వచ్చేట్టు చేయొచ్చు. అంటే దాని ద్వారా నేర్చుకున్నది మామూలుగా ఏంటి మీరు, అంటే సినిమాకి దానికి డిఫరెన్సెస్ అని చెప్పేసి? యాక్చువల్లీ రెండు టోటలీ డిఫరెంట్ అండి. లైక్ ఉన్నది వాయించడం వేరు, కొత్తది క్రియేట్ చేసుకుంటూ ప్లే చేయడం వేరు. సో ఆబ్వియస్లీ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి ప్లే చేయాలంటే వీ నీడ్స్ ఆఫ్ టైం. సో అసలు కంపారిజన్ లేదు. లైవ్ అంటే ఆల్రెడీ కంపోజింగ్ చేసినవి దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడము అలా చేస్తుంటాం. సో అది వన్ షాట్, ఇంకెక్కడ బ్రేక్స్ ఉండవు. సో దట్ ఈస్ డిఫరెంట్ అండి. అది వేరే. ఘాటీ సినిమా వచ్చేసరికి పూర్తి కమర్షియల్ మూవీ, ఇది మీటర్ మీద ఉండాలి. దీన్ని మీరు ఎంత వరకు అంటే మీటర్ మీద కొట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండ్ ఓపెనింగ్ సీన్, ఎఫెక్ట్స్, ఎస్ఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి ఎట్లా టేక్ కేర్ ఎట్లా తీసుకున్నారంటే? అంటే చాలా డీటెయిల్గా వర్క్ చేసాం. అంటే ప్రతి సీన్ ఎక్కడ సైలెన్స్ ఇంపార్టెంట్, తర్వాత ఎక్కడ ఎలివేషన్, చాలా కేర్ తీసుకున్నాం. అంటే మీకు అంటే మ్యూజిక్ వింటే ఏదో గోలగలాగా ఉండదు, లైక్ ఆ సీన్కి అది ఒక ప్యాడింగ్ లాగా ఉంటుంది ఫుల్గా. స్మగ్లింగ్ మీద ఉన్న సినిమా కాబట్టి ఇది. సార్ ఇప్పుడు ఎంత మ్యూజిక్ చేసిన ప్రోగ్రామర్ ఇంపార్టెంట్, ఎవరు చేస్తారు మాకు? నాకు హెల్ప్ చేసింది సిద్ధు సాలు తెలుగు, తర్వాత ఎబి అండ్ జైరామ్ పైలా అనే అతను, ఇంకా మన ముంబై నుంచి జబ్జీ అనే ఒకతను ఉన్నాడు, అండ్ బెంగళూరు నుంచి సంజయ్, వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అండ్ వి డిడ్ బుడాపెస్ట్ ఆల్సో, బుడాపెస్ట్ స్కోరింగ్ కూడా చేశాం దీనికి. సో దానికి సంజయ్ అండ్ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కోఆర్డినేటర్స్. కష్టం అనిపించిందా ఎందుకు ఒప్పుకున్నాను రాని? అంటే కృషి గారు పెట్టే ఇబ్బంది కావచ్చు సినిమాలో. ఆయన ఏం ఇబ్బంది పెట్టరండి, కృషి గారు ఎందుకంటే తను ఎందుకంటే కష్టమే అనిపించలేదు, ఎందుకు ఒప్పుకున్నాను అయితే అనిపించలేదు. లైక్ న్యాయం చేయగలుగుతాం లేదా అనే పాయింట్స్ చాలా వచ్చాయి. మనం ఆ పాయింట్కి రీచ్ అవుతామా, ఈ మూవీని మనం ఆడియన్స్కి అందించగలం, అలాంటి పాయింట్స్ కొన్ని వచ్చాయి. ప్రతిసారి సార్ వాజ్ ఎంకరేజింగ్. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు చాలా. అంటే ఘాటి కోసం.